ఇస్తున్నారు. ఈరోజు కూడా మనం చూసాము. మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము. ఈ విధంగా వీళ్ళు ఏ మాత్రం కూడా ఈ యొక్క ఆలోచన నుంచి బ్యాకౌట్ అవ్వడం కానీ ఎక్కడో మరి ఎందుకో కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా దీని నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతికే పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ అలానే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లో మరి ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ల కోసమో ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్టు వాళ్ళ దాని మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసము వాళ్ళకు మంచి వైద్యం అందిద్దాము, వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టం అవుతా ఉంది.